ఏమంటే పెద్ద ఎత్తున అయినా లేకపోతే ఇంకా భారీ ఎత్తున అయినా కానీ మంగళగిరిలో ఆయనకి స్థానం లేదండి. ఎందుకంటే ఆ స్థానం లేదనేది ఆయనకి అర్థమవుతుంది, ఇవాళ అర్థమవుతుంది ఆయనకి. నేనంటే ఓడిపోయాను 2019లో, చాలా డబ్బులు పెట్టాను, నా వెనకాల మంత్రులు ఉన్నారు, నేను మంత్రి పదవి చేశాను, మా నాన్నలో మా ఇళ్లలో మంత్రులు ముఖ్యమంత్రులు ఉన్నారు అన్న అహంతోటి డబ్బుతోటి మొన్న ఎలక్షన్కి వెళ్ళాడు, ఘోర పరాజయం చెందాడు. ఇప్పుడు ఏంటంటే నా మీద సింపతి, నేను ఓడిపోయాను, నా మీద సింపతి ఉంటుంది, రాష్ట్ర ప్రజలను మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పేసి అనుకున్నాడు. నిజంగా ఆదరించేవాళ్ళేనండి. మంగళగిరి ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, విజ్ఞులు. ఎందుకంటే ఒకసారి ఒకళ్ళకి అవకాశం ఇచ్చారు, వాళ్ళ పాలన నచ్చకపోయినా లేకపోతే అవతలతను ఓడిపోయినా కూడా నిత్యం ప్రజల్లో ఉండి వీళ్ళకి సేవలు చేస్తూ ఉంటే ఎంతో కొంత ఆయనకు ఉండేది. కరోనాలో ఎక్కడున్నాడో తెలియదండి మహానుభావుడు. వీకెండ్కి వస్తాడు, ఆదివారం వస్తాడు. కరోనా అంటే ఆ 2 ఏళ్ళు హైదరాబాద్ను వదిలి, అద్దాల మేడను వదిలి లోకేష్ అనేవాడు మంగళగిరిలో ఎక్కడా తిరగల. కరోనా టైం అయిపోయిన తర్వాత వారానికి ఒకసారి వస్తాడు. వచ్చేసి విమర్శించడానికి ఏమీ లేదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకమైన సంక్షేమాలు ఇచ్చారు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆర్కే గారు ఎవరూ చేయని విధంగా ఇప్పుడు వరకు మంగళగిరి చరిత్రలో ఇంత తక్కువ టైంలో, ఎందుకంటే కరోనాలో 2 సంవత్సరాలు పోయినా కూడా 3 సంవత్సరాల్లో ఈ మంగళగిరి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మంగళగిరి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన దాఖలాలు లేదండి, మొట్టమొదటిసారి. సో అభివృద్ధి మీద కానీ సంక్షేమం మీద కానీ లోకేష్ విమర్శించడానికి ఏమీ లేకపోయేసరికి వస్తాడు. ఆదివారం పూట వస్తాడు ఇక్కడికి, శనివారం నైట్ వస్తాడు, ఆదివారం రోజు అలా సురిగాడ పర్యటన చేసుకొని వాళ్ళ కార్యకర్తలతోటి చిట్ చాట్ పెట్టుకొని ఒక మాట మీడియా ముందు ఒక మాట మాడేసి వెళ్ళిపోతాడు. ఎప్పుడు తిరిగాడు? ఎక్కడా తిరగల. ఎలక్షన్లు సమీపిస్తున్నసరికి అప్పటికి వాళ్ళ బాబు చెప్పాడు, ఒరే బాబు, నేను ఫస్ట్ చంద్రగిరిలో పోటీ చేశాను, నన్ను ఓడగొట్టారా, నేను సేఫ్ జోన్ చూసుకున్నాను, కుప్పంలోకి వచ్చి సెటిల్ అయ్యానరా, అలాగే నువ్వు కూడా మంగళగిరిలో నీకు ఇంకా మళ్ళీ అవకాశం లేదు, మనకున్న రిపోర్ట్లు కానీ మనం తెచ్చుకున్న సర్వేల ప్రకారంగా మంగళగిరిలో నీకు గడ్డుకాలం ఉందరా నాయన, నీకు ఇక్కడ వద్దు, ఇంకో సాటికి వెళ్ళరా అంటే కాదు అని చెప్పి చిన్నపిల్లలు మారం చేసిన విధంగా నేను మంగళగిరిలోనే పోటీ చేస్తాను. మంగళగిరిలోనే పోటీ చేయాలనుకున్నాడు ఏం చేయాలా? మంగళగిరిలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని పట్టణాలు ఉన్నాయి, ఆ మండలాల్లో ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఫస్ట్ తెలుసుకోవాలి. దుగ్గిరాల మండలం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, మంగళగిరి మండలం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, తాడేపల్లి మండలం ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఈ మున్సిపాలిటీలను 2 కార్పొరేషన్ చేసిన తర్వాత ఎన్ని వార్డులుగా డివిజన్ చేశారు, ఎన్ని డివిజన్లు అయినాయి, వీటి మీద ఆయనకు పూర్తి సమాచారం లేదు. ఇంకా ముఖ్యంగా చెబితే ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్నారు కదండి, దానికి ముందు 3 నెలల ముందు వచ్చి 4 తోపుడు బళ్ళు, 2 రిక్షాలు ఇవ్వండి, ఎవరికి ఇచ్చావు? నేను ఇచ్చాను ప్రతి మీటింగ్లో చెప్పుకునేది ఏంద్రా అంటే నా సొంత డబ్బు పెట్టించాను. నీ సొంత డబ్బులు ఆడియ్యి. ఎవడో పదవి కోసం సెంట్రల్ ఆఫీస్కి వస్తాడు, తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి, ఆడు చెబుతాడు, అన్న మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు, 4 సిమెంట్ బలాలు కావాలంటే 4 సిమెంట్ బలాలు ఇచ్చి అన్న నీకు సపోర్ట్ చేస్తున్నాను అంటాడు, ఆడో పదవి తీసుకొని పోతాడు. ఆ రకంగా నువ్వు మంగళగిరిలో ఇచ్చావు. ఎవరికి ఇచ్చావు? ఇచ్చింది కూడా నిజంగా పేదవాడు తోపుడు బండి లేక అద్దుల బళ్ళు మీద తెచ్చుకున్నవాడికి నువ్వు పిలిచి ఇచ్చేస్తే బాగానే ఉంటుంది. నువ్వు అలా చేయలేదే. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పిలుచుకొని ఫోటోలు వీడియోలు తీసుకొని హై క్వాలిటీ హెచ్డి క్వాలిటీ తోటి దాన్ని నువ్వు పబ్లిసిటీ చేసుకున్నావు. నువ్వు ఏదో ఆస్తులంతా కరగబెట్టి మంగళగిరిలో పేదవాళ్ళకి ఇస్తున్నారని. ఎక్కడ ఎవరికి ఉపయోగపడింది లేదు. మళ్ళీ ఆ బళ్ళల్లోనే పెద్ద స్కామ్ చేసుకుంటారు. ఇవన్నీ పక్కన పెడితే నువ్వు ఎలక్షన్లో గెలవాలనుకున్నాడు, నువ్వేం చేయాలా? అరే నీ ముందు నువ్వేమో ఒక అగ్రవర్ణానికి సంబంధించినోడివి, ఒక మగాడివి, ఆడపిల్ల, బీసీ మహిళ, పద్మశాలి సామాజిక వర్గం. ఆ అమ్మాయి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, పొద్దున పూట ఏమో దుగ్గిరాల మండలం తిరుగుతుంటే సాయంత్రం పూట మంగళగిరి టౌను, లేదు మంగళగిరి టౌన్లో తిరిగితేనేమో మంగళగిరి రూరల్లో తిరగటం. పాపము మహిళ అయినా కూడా డోర్ టు డోర్ తిరుగుతూ ఉంది. నువ్వేం చేస్తున్నావు? నీ పక్కన వచ్చే మంది మార్వర్గం 100 మంది, ఇంకొక 100 మందికి డబ్బులు రాకపోతుంటే డబ్బులు ఎత్తున్నావు. మనిషికి 200 ఇచ్చి నాన్ వెజ్ తోటి టిఫిన్లు పెట్టుకొని నువ్వు ప్రోగ్రాం పెట్టుకున్నా కూడా నిండా 300-400 మంది రారు. వీళ్ళందరినీ ఓ దగ్గర పిలుచుకొని ఓట్లు, ఇదండి ఓట్లు అడిగే పద్ధతి ఇదేనా? నువ్వు అందరినీ కాళ్ళకాడికి పిలుచుకొని నాకు ఓట్లు ఏమంటే నీకు ఇవిడ నేస్తాడా? ఇంటికి వెళ్ళి దండం పెట్టుకొని, అయ్యా పోయినసారి నేను చేయలేకపోయాను, మీకు అందుబాటులో లేకపోయాను, ఈసారి ఖచ్చితంగా మంగళగిరిలో ఉంటాను, నన్ను ఆదరించండి అని నువ్వు అడుక్కోవాలి. వెళ్ళి ఇంటింటికి వెళ్ళి అడుక్కోవాలా? అందరినీ కాళ్ళకాడికి పిలిపించుకొని నాకు ఓట్లు వేయండి నువ్వు డిమాండ్ చేస్తే మంగళగిరి ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నావా? 2024లో చెప్పుకు పెంట పూసి నిన్ను కొట్టకపోతే నన్ను అడగండి. ఈ అపార్ట్మెంట్ ప్రాంతంలో కూడా వెళ్ళి ప్రెసిడెంట్లను బెదిరిస్తారు అనే ఒక టాక్ వచ్చింది. ఎంతవరకు వాస్తవం? అపార్ట్మెంట్లలో మీటింగ్లు పెడుతున్నారు అంత పెద్ద ఎత్తున. ఏమండి ఇక్కడ ఏమవుతుందంటే అండి, ప్రతి అపార్ట్మెంట్లో కూడా రాజకీయాలకు అతీతంగా ఉంటారు. ఎందుకంటే అందులో
అధికారులు ఉంటారు, అనధికారులు ఉంటారు, రకరకాల కులాలు, రకరకాల మతాలు ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి యూనిటీ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఒక కమిటీ ఉంటుంది. దీంట్లో వాళ్ళు ఏమని పెట్టుకుంటారు, ఎటువంటి రాజకీయాలకు తావు ఉండకూడదు అని. కానీ ఆ అపార్ట్మెంట్లో ఆ సామాజిక వర్గం అధికం ఉన్న కాడ ఇతను బెదిరించడం, వచ్చేది మా ప్రభుత్వం, మీకు నీళ్లు కట్ చేస్తాం, కరెంటు కట్ చేస్తాం, బెదిరింపులు. వాళ్ళు ఏంటి, ఏదో వస్తున్నాడు పిచ్చ సన్నాసి, మనం ఓట్లు వేసామా వచ్చామా, కానీ వాడి పర్మిషన్ ఏంటని అంటాం. ఈ రాజకీయ నాయకుడు తప్ప, ఈ పార్టీ వాళ్ళు తప్ప మంగళగిరి చరిత్రలో కానీ, మంగళగిరిలో ఏ అపార్ట్మెంట్లో కానీ ఇంకొక రాజకీయ నాయకులు పార్టీ వాళ్ళు ఎక్కడా మీటింగ్లు పెట్టిన దాఖలాలు లేవు. ఒక లోకేష్కే సాధ్యపడింది, అది కూడా వాళ్ళు పిలిస్తే వెళితే నీకు మద్దతు అనుకోవాలా. నువ్వు వాళ్ళని బెదిరించి, నీ అనుచరులను పంపించి, నీ మంది మార్గాలను బలమించి, రేపు నేను అధికారంలోకి వస్తున్నాను అని వాళ్ళని బెదిరించి వాళ్ళ చేత నువ్వు మీటింగ్లు పెట్టించిన సందర్భాలు. నీకు ఎవడేస్తాడు ఓట్లు? బెదిరించి రాజకీయాలు చేయలేరండి. ఇది రాయలసీమ కాదు, మంగళగిరిలో ప్రజలు చాలా సున్నితంగా ఉంటారు, ఎక్కడ గొడవలకు వెళ్ళరు. నువ్వు రకరకాల విన్యాసాలు చేస్తున్నావు, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. మొన్నటికి అండి పాపం ఆయన ఓడిపోతున్నాడు అన్న తెలుసుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్యాడరు చక్కగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటున్నారు. వాళ్ళని భయప్రాంతులు చేయడం కోసం ఒక సచివాలయం కన్వీనర్ని వాళ్ళ గూండాల చేత మద్యం ప్లస్ గంజాయి మొత్తులో అన్యాయంగా అక్రమంగా పాపం ఒకరిని పొట్టను పెట్టుకున్న దాఖలాలు మా తాడేపల్లిలో జరిగింది. రెండో సచివాలయం కన్వీనర్గా పనిచేస్తున్నటువంటి మేక వెంకటరెడ్డి గారు ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో ఈ నారా లోకేష్ ఇక్కడ మంగళగిరిలో ఉండి నామినేషన్ ఇలా వాళ్ళ కార్యకర్తల చేత వేయించిన సందర్భంలో ఒక్కొక్క బండికి తీసుకొచ్చినందుకు 700 రూపాయలు అడిగి పెట్రోల్ గానో ముందుగానో ఇస్తే వాళ్ళకి ఉసిగొలిపి అన్యాయంగా ఒకరిని పొట్టను పెట్టుకున్నావు. ఏమని మెసేజ్ ఇస్తున్నారు లోకేష్ గారు అంటే, ఎవరినో ఒకరిని చంపితేనో ఎవరినో ఒకరిని గాయపరిస్తేనో వైసీపీ క్యాడర్ అంతా భయపడి ఆగిపోతారు. నేను సులువుగా చేసుకోవాలనుకుంటున్నారేమో. ఒకరిని చంపుతారు, ఇద్దరిని చంపుతారు. ఇక్కడేం పిచ్చోళ్ళేం కాదు, చూస్తాం, ప్రజలు చూస్తున్నారు. తాడేపల్లి పట్టణ ప్రజలు కానీ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. నారా లోకేష్ ఇక్కడ చేస్తున్నటువంటి వికృష్ట శాస్త్రాలకి విసిగి వేసారిపోయి ఉన్నారు. మే 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో నారా లోకేష్కి సరైన బుద్ధి మంగళగిరి పట్టణ ప్రజలు చెప్తూ ఉంటారు. సందర్భం వచ్చింది కాబట్టి, మీరు ఈ ప్రాంతవాసిగా మీకు అవగాహన ఉంది కాబట్టి, మంగళగిరి ప్రాంతంలో ఎవరిని అడిగినా కూడా అభివృద్ధి పరంగా చెప్పుకుంటే ఫస్ట్ గౌతమ్ బుద్ధ రోడ్ పేరు వినిపిస్తుంది. అసలు ఆ రోడ్ గురించి ఎందుకు జనాలు చెప్తారు అనేది మాకు కానీ మీడియా వాళ్ళకి కానీ ఎవరికి అర్థం కాదు. అసలు ఏంది దాని చర్య? ఎందుకంటే అండి, మంగళగిరి అంటే మన దేశ విదేశాల్లో కూడా చెప్పుకునేది ఏంటంటే చేనేత రంగం. మంగళగిరి చీరలు అంటే ప్రసిద్ధి. అదేవిధంగా ఇక్కడ ఇంకో ప్రసిద్ధి ఏంటంటే పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు. అలాగే పక్కనే శివాలయం, 2 నరసింహస్వామి, 2 నరసింహుల మధ్య ఒక శైవక్షేత్రం. ఈ కొన్ని ప్రాసిద్ధమైనటువంటి ప్రాంతం ఈ మంగళగిరి. ప్లస్ మంగళగిరి మున్సిపాలిటీ ఆవిర్భవించిన తర్వాత చాలా ఇరుగ్గా ఉండేది రోడ్డు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు కానీ పక్క వాళ్ళు రావాలంటే అది మార్కెటింగ్ సెంటరు, హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మంగళగిరి అండి. ఈ మంగళగిరిలో రావాలి అని అంటే చాలా ఇరుగ్గా ఉండేది. రాజకీయ నాయకులందరూ కూడా ఓట్ బ్యాంక్ రాజకీయాలు ఆలోచించారు. ఎందుకు, అక్కడ పలానా సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, వీళ్ళని కదిలిస్తే ఏమవుతుందో, మనకు ఓట్లు రావేమో అనే ఆలోచించారు తప్ప, అరే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వ్యాపారాలు ఏ రకంగా దెబ్బతింటున్నాయి, ఎక్కడో చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామ ప్రజలకి ఇక్కడ ఎటువంటి బాధలు పడుతున్నారని ఎవడో పట్టించుకోవాలి. ప్రతి ఒక్కడో, ఏ పార్టీ వాడైనా సరే, ఆ పార్టీ లేదు ఈ పార్టీ లేదు, ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా వాడి స్వార్థ రాజకీయాల కోసం అభివృద్ధికి దూరంగా పెట్టారు. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆర్కే గారు ధైర్యంగా ఎదుర్కొన్నారు. నన్ను గెలిపిండి, ఓడించండి, ఏదన్నా చేయండి, నాకు అభివృద్ధి ముఖ్యం అన్నాడు. రికార్డులు తీశాడు, దానికి ఎన్ని లింకులు ఉందని తీశాడు, మార్కింగ్ చేశాడు, వేసాడు. ఈ రోడ్డు వేసేదానికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ ఆయనకి పేరు వస్తుందో, గౌతమ్ బుద్ధ రోడ్డు ఈ టైంలో అభివృద్ధి చెందుతుందని కానీ ఆయనకి కొంత భయం ఉంది, టీడీపీ వాళ్ళు కూడా భయం ఉంది. దీని హయాంలో కాకూడదు అని కొంతమంది వాళ్ళ సంబంధించిన వాళ్ళ చేత కోర్టులకు కూడా వెళ్ళారు. ఆర్కే గారు దాన్ని కూడా అధిగమించారు. కోర్టులకు వెళ్ళి న్యాయపరంగా ఏదైతే ఉందో గవర్నమెంట్కి రావాల్సిందే అని చెప్పేసి వెళ్ళి ఇవాళ గౌతమ్ బుద్ధ రోడ్డు ఇవాళ చూడండి. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇట్లాంటి రోడ్డు ఇంకెక్కడన్నా ఉందా? బ్రహ్మాండంగా ఒకదాని మించి ఒకదానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేశారు.
మంగళగిరి ప్రజలు ఊహించలేదండి గౌతమ్ బుద్ధ రోడ్డు ఇంత అందంగా వస్తుంది అని చెప్పేసి. డబల్ రోడ్డు, డివైడరు, సెంట్రల్ లైటింగు, అటు ఇటు సీసీ డ్రైన్లు నెంబర్ 1గా ఉంది ఇవాళ. ఎవడు సాధ్యపడదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి మాత్రమే సాధ్యపడింది. ఈ ఒక్క గౌతమ్ బుద్ధ రోడ్డే కాదండి, 6th బెటాలియన్ రోడ్లో 6వ బెటాలియన్ పోలీసు వారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం కానీ అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారు. వర్షం వస్తే కొండ మీద నీళ్ళని జారి మనకి సంకల దాకా వస్తాయి నీళ్లు. వీళ్ళు బళ్ళు వేసుకెళ్ళేవాళ్ళు కాదు, అలాగే నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు లేదా పడవలు పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇవాళ మన ఆర్కే గారు వచ్చిన తర్వాత ఆర్కే గారు దాన్ని బ్రహ్మాండమైన సిమెంట్ రోడ్డు డ్రైన్లతోటి నెంబర్ 1 చేశారు. ఇవాళ జోన్ వాన కాదు, 4 రోజులు వాన పడినా కూడా బ్రహ్మాండంగా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంక మీరు గమనించాల్సింది ఏంటంటే అండి, గతంలో చూసాం 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో శ్మశానాలకు కూడా పసుపు రంగులు వేసుకొని వాళ్ళ పేర్లు పెట్టుకున్న సందర్భాలు సత్యంపల్లి, నరసరావుపేట ప్రాంతాల్లో చూసాం మనం. ఎక్కడికి వెళ్తే ఏ రోడ్డుకి వెళ్తే ఆ రోడ్డుకి తెలుగుదేశం పేర్లు, తెలుగుదేశం రంగులు. ఇవాళ మీరు మంగళగిరి నియోజకవర్గంలోకి రండి, ఎన్ని రోడ్లు అభివృద్ధి చెందినాయి, ఆ రోడ్లకి ఎవరు పేర్లు పెట్టారో చూసుకోండి. వంగవీటి మోహన్ రంగా గారి పేరు, అబ్దుల్ కలాం గారి పేరు, బాబు జగజ్జనరావు గారి పేరు, పూలే గారి పేరు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పేరు. అసలు ఇక్కడ కమ్యూనిస్టులు కూడా మర్చిపోయిన సందర్భం పుచ్చలపల్లి సుందరయ్య గారిని, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారిని కూడా గుర్తు చేసిన ఘనత ఆర్కే గారికి దక్కిందండి. ఒక రోడ్డు వేసి ఆ రోడ్డుకి పుచ్చలపల్లి సుందరయ్య గారి మార్గం అని పెట్టారు. ఎవరి కాళ్ళకి అట్లా జాతీయ నాయకుల పేర్లు, ఉన్నతమైన నాయకుల పేర్లు పెట్టుకొని రోడ్లకు పెట్టారు తప్ప తెలుగుదేశం వాళ్ళకి లాగా ఇక్కడ చేయలేదు. మంగళగిరిలో గౌతమ్ బుద్ధ రోడ్డు చరిత్రలో నిలిచిపోతుందండి.